తెలుగు సినిమా దగ్గర చాలామంది అగ్రతారలు ఉన్నారు. కానీ చాలా ఏళ్లు సరైన హిట్ లేకపోయినప్పటికీ తన ఫాలోయింగ్తో రికార్డ్స్ ఓపెనింగ్స్ కొల్లగొట్టగలిగే ఏకైక హీరో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పవచ్చు. కాగా ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా హీరోస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మార్కెట్ని, క్రేజ్ని పవన్తో సహా మహేష్ బాబు లాంటి స్టార్స్ చూసేశారు. కానీ వీరు చేసిన మిస్టేక్ ఏంటి అంటే పాన్ ఇండియా మార్కెట్లోకి అంత త్వరగా వెళ్ళకపోవడమే అని చెప్పాలి. దీనితో ఇతర హీరోలు ముందుకు వెళ్లిపోయారు. వీరు తెలుగు రాష్ట్రాల వరకే వారి మార్కెట్ని పరిమితం చేసుకున్నారు. కాగా పాన్ ఇండియా సినిమాలు ఊపందుకున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ 2 స్ట్రైట్ సినిమాలు, అది కూడా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేసి సిద్ధం చేస్తుండడం క్రేజీగా మారింది. కాగా ఆ సినిమాలే హరిహర వీరమల్లు, ఓజీలు కాగా ఈ సినిమాలు కాకుండా పవర్ స్టార్ ఓ సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా చేయవలసింది. కానీ అది మిస్ అయింది. ఆ సినిమా ఏదో కాదు, ఇప్పుడు అబ్బాయి రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ సినిమానే. కాగా ఈ సినిమాని సంచలన దర్శకుడు శంకర్ మొదటగా పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది అని చెప్పారని నిర్మాత దిల్ రాజు చెప్పారు. అయితే ఇది పాత స్టేట్మెంట్ కూడా అయినప్పటికీ మళ్లీ దిల్ రాజు దీనిని చెప్పడం వైరల్ గా మారింది. శంకర్ గారు పవన్ లాంటి హీరో ఈ సినిమాకి పర్ఫెక్ట్ అని చెబితే తానే రామ్ చరణ్తో చేస్తే బాగుంటుంది అని చెప్పానని అసలు విషయం రివీల్ చేశారు. అయితే ఇది కొంతమందికి ట్రిగ్గర్ అయింది. ప్రజెంట్ పాన్ ఇండియా మార్కెట్లో రామ్ చరణ్కి మంచి క్రేజ్ ఉంది. కానీ పవన్కి ఆ సినిమా స్టార్ట్ చేసే నాటికి లేదు. పైగా గేమ్ చేంజర్కి ముందే రాజమౌళి లాంటి దర్శకుడితో రామ్ చరణ్ RRR చేస్తుండడంతో అప్పటికే పాన్ ఇండియా లెవెల్లో చరణ్ స్టాంప్ పడింది. సో ఇలా మార్కెట్ పరంగా చూసి దిల్ రాజు పవన్తో వద్దనుకుని చరణ్తో చేసుండాలి. లేకపోతే తెలుగు స్టేట్స్లో పవన్ లాంటి స్టార్ని పక్కన పెట్టి మరో హీరోకి ఛాన్స్ ఇవ్వడం అనేది జరగని పని. సో దిల్ రాజు ఇలా పవన్ మార్కెట్ని, చరణ్ మార్కెట్ని అంచనా వేసుకుని ఓ నిర్మాతగా మంచి స్టెప్నే తీసుకున్నారని అనుకోవచ్చు. ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానుంది.